కెనడాలో అయితే గనక ఖలిస్తాన్ వేర్పాటువాదులు మరింతగా బరితెగిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏకంగా భారత రాయబార కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దానికి ఆల్రెడీ పిలుపునిచ్చారు, పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం. అమెరికాకు చెందిన సిక్ ఫర్ జస్టిస్ ఎస్ఎఫ్జే వాంకవర్లోని భారత కాన్సులేట్ ను అయితే కనుక ముట్టడిస్తామంటూ బెదిరింపులకు పాల్పడింది. భారత కాన్సులేట్ ను గురువారం నాడు స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరించింది. ఇండో కెనడియన్లు తమ సాధారణ పనుల కోసం కాన్సులేట్ కు వచ్చేవారే వేరే తేదీని ఎంచుకోవాలంటూ కోరింది. అంటే ఈ రోజే ముట్టడిస్తాం గురువారం నాడు అంటూ హెచ్చరిక జారీ చేసింది. ఇక కొత్త భారత హై కమిషనర్ దినేష్ పట్నాయక్ ను ఖలిస్తానీలు టార్గెట్ చేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. భారత కాన్సులేట్ కార్యాలయాలు గూఢచార నెట్వర్క్ నడుపుతున్నాయని, ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెడుతున్నాయని ఆ సంస్థ అయితే కనుక ఆరోపిస్తోంది. 2 ఏళ్ల క్రితం భారత్ గుర్తించిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ అప్పటి ప్రధాని జస్టిస్ ట్రూడో పార్లమెంట్ లో చెప్పారంటూ సిక్ ఫర్ జస్టిస్ ఆరోపించింది. గత నెల ప్రారంభంలో కెనడా ప్రభుత్వం ఒక అంతర్గత పోరులో కెనడాలోని వ్యక్తులు, నెట్వర్క్ల నుంచి ఖలిస్తానీ గ్రూపుల ఆర్థిక సహాయం పొందుతున్నారంటూ అంగీకరించడం కూడా జరిగింది. ఈ గ్రూపుల్లో నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ SYF కూడా ఉన్నాయి. SYF కూడా. ఈ రెండు కెనడాలోని క్రిమినల్ కోడ్ కింద ఉగ్రవాద సంస్థలుగా జాబితా చేయబడ్డాయి. ఇప్పుడు ఈ తీవ్రవాద గ్రూపులు ఏ నిర్దిష్ట సంస్థతో ముడిపడకుండా ఉండకుండా ఖలిస్తాన్ వాదానికి మద్దతులు ఇచ్చే చిన్న చిన్న వ్యక్తుల సమూహాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే ఎక్కువ పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. సో ఏకంగా ఇప్పుడు ప్రత్యేకించి భారత రాయబార కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారేంటని చూడాల్సి ఉంది.